మంచిదండి. ఇంతవరకు మరి పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి ప్రియ సహోదరి సహోదరులకి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. సమయంలో మనము దేవుని మాటలను నేర్చుకోవడానికి సిద్ధపడదాం. గతించినటువంటి ఆదివారము పరిశుద్ధాత్మ ఆయన యొక్క నడిపింపు లేదా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారము మనల్ని మనం ఎలా ఆయనలో నడిపించుకోవాలి అనేటువంటి ఆలోచన కొద్ది వరకు నేర్చుకోవడం జరిగింది. ఇంకా పరిశుద్ధాత్మ నడిపింపు అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సంగతులు దేవుని గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. వాటిని మనం పరిశీలన చేద్దాం. అంటే నేను వేరే ఉద్దేశాన్ని బోధిద్దాం అని అనుకున్నప్పటికీ ఇంకా ఇది తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం మన వారికి అని నాకు అనిపించడం ద్వారా పరిశుద్ధాత్మలో పాలివారగుట అది ఎట్టిదో మనందరం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మలో పాలివారు అంటే బాప్తీసం పొందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక మాటను తెలియజేశాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆత్మ మనం పొందుకోగలుగుతాం, ఇది ఒక వరము అనేటువంటి విషయాన్ని భక్తుడు పేతురు గారి ద్వారా అపోస్తుల కార్యాల్లో మనకు వివరించడం జరిగింది. ఎందరైతే బాప్తీసం పొందుతారో వారందరూ కూడా దేవుని ఆత్మను వరంగా పొందుకుంటారు అని. వరంగా పొందుకున్నటువంటి పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనకి ఆలోచన ఇచ్చి మనకి సత్యాన్ని బోధించి మనల్ని దేవుని వారుగా తీర్చిదిద్దడానికి ఆయన మన భాషలో సాయశక్తులా ప్రయత్నం చేస్తాడు. మన భాషలో సాయశక్తులు అనేటువంటి పదం ఒక వ్యక్తి విశ్వాసగా బలపడడానికి మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ మనల్ని ట్రైనప్ చేస్తాడు అనమాట. అంటే శిక్షకుడు అని అంటే మనకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆయన అనమాట. మనకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆయన ఎవరు అని అంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు. ఇలా ఉండాలి అని ట్రైనింగ్ ఇచ్చి మనల్ని అలా ఉండేటట్లుగా ఆయనే మనకి మళ్ళీ కాపుదలు ఇచ్చేటువంటి సంరక్షకుడు. ఆయనే ట్రైనర్, ఆయనే మనల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి వ్యక్తి. కాబట్టి అట్టి పరిశుద్ధాత్మ గురించి మనం చాలా ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము పరిశుద్ధాత్మను కలిగిన ప్రాక్టీస్ మనం చేయకపోతే దేవుని యొక్క అనుభవాన్ని మన జీవితాల్లో మనం పొందలేం. కాబట్టి పరిశుద్ధాత్మ పొందినటువంటి నేను ఆ ప్రాక్టీస్ చేయాలి, ఆ ప్రాక్టీస్ని నేను అనుభవించాలి. మనం దీన్ని పొందగలుగుతున్నామో లేదో, లేకపోతే పొందట్లేదు అని అనిపిస్తే ఇది నాన్న వినేదాన్ని బట్టి ఆ అనుభవాన్ని పొందడానికి మనము ప్రాక్టీస్లోనికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మను మనం పొందుకున్న వారంగా ఉండి దేవుణ్ణి అనుభవించగలుగుతాం. చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు అన్నాడు. ఇక్కడ 2 ఆత్మలు కనిపిస్తున్నాయి. ఒకటి దేవుని ఆత్మ, 2 మన ఆత్మ. ఒకటి దేవుని ఆత్మ, 2 మన ఆత్మ. ఇక్కడ మనం మొదటిగా గమనించాల్సింది ఏంటి అని అంటే మనలోనే ఉన్నటువంటి దేవుని ఆత్మను మనము ఏ విధంగా ఆత్మను ఏ విధంగా మనం ఏమనాలనంటే ఆ ఆత్మతో మన ఆత్మ ఏ విధమైనటువంటి మరి బంధాన్ని, అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుందో మనం ఆలోచించుకోవాలి. ఒకసారి భక్తుడైనటువంటి యోహాను పత్రిక రాసిన సందర్భంలో మొదటి పత్రిక రాస్తూ 5వ అధ్యాయంలో, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు అన్నాడు. ఎక్కడంటండి? తనలోనే అన్నాడండి. అంటే ఎక్కడ అది? తనలోనే అన్నాడు. అంటే ఏంటి? నా అంతర్గతం. ఎక్కడండి? నా అంతర్గతం. ఇప్పుడు మన అంతర్గతాలు దేవుని యొక్క ఆత్మతో ఏ విధమైనటువంటి ఆ పొంతును కలిగి ఉంది, పొత్తును కలిగి ఉంది, లేకపోతే అది సంఘర్షణగా ఉందా,
లేకపోతే ఆ ఆత్మతో నా ఆత్మ కూడా ఏకీభవించి నీ వెనకాలే నేను నడుస్తాను అని సమాధానంతో ఉందా? ఇది మనం అర్థం చేసుకోవాలి. కొంచెం మీరు మనసు పెట్టాలి. మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మతో మన ఆత్మ ఏకీభవించి ఉందా, లేదు విభేదిస్తుందా? విభేదిస్తే ఏం చేస్తుంది అని అంటే దేవుని ఆత్మను దుఃఖపరుస్తుంది, దేవుని ఆత్మను మనలో నుంచి దూరంగా వెళ్ళిపోయేలాగా చేస్తుంది. విభేదించట్లేదు, ఆ ఆత్మతో నా ఆత్మ కూడా బంధాన్ని ఏర్పరచుకుంది, ఆ సంబంధంతోనే ఆ ఆత్మతో కలిసి ఏకీభవించి నడుస్తుంది అని అంటే అప్పుడు ఏం చేస్తామనంటే ఆత్మ నేర్పే పాఠానికి మన ఆత్మ సముఖత తెలుపుతుంది అనమాట. అంటే నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అని అంటది అనమాట. విభేదిస్తే అలా అందు, ఇలా మందిరం వైపు నడు అని అంటే ఇలా లోకం వైపు నడుస్తాను అని అంటాం అనమాట. లేదు నేను దేవుని ఆత్మతో ఏకీభవిస్తాను అని అంటే మందిరం వైపు నడిపిస్తా దేవుని ఆత్మ, ప్రార్థన వైపు నడిపిస్తా దేవుని ఆత్మ, పాటలు పాడే విధంగా ప్రోత్సహిస్తా దేవుని ఆత్మ, ఇంకను దేవుని గూర్చి మాట్లాడడానికి మాత్రమే నిన్ను దేవుని ఆత్మ ప్రేరేపించేదిగా నీలో ఉండి తన పని చేస్తుంది. లేదు నేను ఏకీభవించను, విభేదిస్తానంటే ఈ కార్యక్రమాలన్నింటిలోనూ నువ్వు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటావు, దూరంగా జరిగిపోతూ ఉంటావు, నాది కాదు అన్నట్లుగా అడుగులు వెనక్కి వేస్తూ ఉంటావు. అప్పుడే అర్థం చేసుకోవాలి నేను దేవుని ఆత్మతో ఏకీభవించట్లేదు. అది నా అంతర్గతంలో తెలిసేది. నాలో జరిగేది మీకు తెలీదు, మీలో జరిగేది నాకు తెలీదు. కాబట్టి మన అంతర్గతాల్లో దేవుని ఆత్మతో మన ఆత్మ ఏకీభవించేదిగా ఉందా, విభేదించేదిగా ఉందా మనమే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆలోచన చేద్దాం. నా ఆత్మ కానీ దేవుని ఆత్మతో ఏకీభవించేదిగా ఉంటే నా ఆలోచన దేవుని ఆలోచనతో సమానంగా ఉంటుంది. నా ఆత్మ కానీ దేవుని ఆత్మతో విభేదించేదిగా ఉంటే, ఏకీభవించకుండా విభేదించేదిగా ఉంటే దేవుని ఆలోచన వేరైపోద్ది, నా ఆలోచన వేరైపోద్ది. దేవుని ఆలోచన అసలు ఎలా ఉంటుంది? వేరైపోతుందా, కలిసి ఉంటుందా తెలియాలంటే దేవుని ఆత్మ ఎలా ఉంటుందో, ఎలా ఉండి మనల్ని ఎటువైపు నడిపిస్తుందో మనకు తెలియాలి. అప్పుడు మాత్రమే మనం కలిసి ఉంటున్నామో వేరైపోతున్నామో అర్థమవుతుంది. లేదనుకోండి ఏమో దేవుని ఆత్మ ఏం చేస్తుందో నాకు తెలియనప్పుడు నేను ఏకీభవిస్తున్నానా విభేదిస్తున్నా నాకెలా తెలుస్తుందండి? కాబట్టి దేవుని ఆత్మ నాలో ఉండి ఏం చేస్తాడో నాకు తెలియాలి. ముందు తెలిసినప్పుడే నేను ఏకీభవించేవాడిగా ఉన్నానా వేరైపోయేవాడిగా ఉన్నానో అర్థమవుతుంది. ముందుగా దేవుని ఆత్మ మనలో ఉండటం ద్వారా ఒక సాక్ష్యాన్ని ఆత్మ మనకి ఇస్తున్నాడు. ఏంటి అని అంటే మనము దేవుని పిల్లలం. ఏంటంటే అండి ఆత్మ నాలో ఉండడం ద్వారా దేవుని పిల్లలం అవుతున్నాం మనం. ఇదే 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 21వ వచనంలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయం 21 చూసినప్పుడు దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము అని అన్నాడు. ఎవరండి? ఎందుకంటే ఇదే వాక్యాలు కంటిన్యూషన్ వెళ్తున్నాం అన్నమాట. మనం 8వ అధ్యాయంలో దేవుని ఆత్మ గురించి మాట్లాడుతూ ఆత్మ కలిగిన వారే ఆయన వారని చెప్తున్నాడు. ఆత్మ కలిగిన వారిని ఆయన పిల్లలని చెప్తున్నాడు. మనం 17వ వచనం కూడా చూసినప్పుడు మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. అంటే క్రీస్తు ఎలా వారసుడో మనం కూడా వారసులమే. అంటే క్రీస్తుతో సమానం అయిపోతున్నాం. ఎలా? మన ఆత్మ దేవుని ఆత్మతోటి ఏకీభవించి నడిచినప్పుడు. క్రీస్తు ఎక్కడి వరకు సమానం అవుతున్నాం కూడా చెప్పేస్తాను ఇప్పుడే, లేకపోతే నేను కూడా సృష్టికర్తనని అనుకుంటాం. క్రీస్తు మనం ఎక్కడి వరకు సమానం అని అంటే నరుడుగా క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఎట్టి కార్యక్రమాలు అయితే చేసి దేవునికి ఇష్టమైన కుమారుడిగా ఎన్నిక చేయబడ్డాడో అక్కడి వరకు క్రీస్తు నరుడిగా లోకానికి వచ్చి దేవుని కుమారుడిగా ఎన్నిక చేయబడ్డాడు, అంగీకరింపబడ్డాడు అంటాడు. ఎలా అంటే అప్పగించిన పని అంతయు చేసి దేవునికి నచ్చే మనిషిగా ఇక్కడ జీవించి అక్కడి వరకునే క్రీస్తు మనం కూడా సమానం. అంతేగాని ఆయనతో పాటు నేను సృష్టికర్తనే, ఆయనతో పాటు నేను కూడా జీవప్రదాతనే, ఆయనతో పాటు నేను కూడా నిత్య జీవాన్ని ఇచ్చేవాడిని అని అంటే అది వర్కౌట్ అవ్వదు.
అది కుదరనే పని. ఆయనతో నేను ఎక్కడి వరకు సమానం అని అంటే ఆయన భూమి మీద జీవించిన జీవితానికి, నైతిక జీవితం, భక్తి జీవితం, ఆ జీవితానికి నేను కూడా సమాన వారసత్వాన్ని కలిగిన వాడిని. అలా జీవించి క్రీస్తు కుమారుడిగా దేవునికి ఎన్నిక చేయబడ్డాడు. మనము అదే ఆత్మను కలిగి అలా జీవిస్తే అప్పుడు క్రీస్తు తోడి వారసులం. అంతవరకు వారసులం అన్నామని క్రీస్తు సమానంగా కుర్చీలు వేసేస్తున్నారు చాలామంది. అలా వేయొద్దు. మనం క్రీస్తు వేరు, మనం వేరు. మనం ఎంతవరకు సమానం అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి జీవితాన్ని క్రీస్తు వలె జీవించితే అప్పుడు ఆయనతో మనం కూడా సమాన వారసత్వాన్ని పొందుకున్నవారు. ఇలాగ వారసత్వం పొందుకున్న పిల్లలతో మాట్లాడుతూ దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము అని అన్నాడు అనమాట. ఎలాంటి వారసత్వాన్ని పొందినటువంటి వారే ఏం పొందబోతారట? మహిమగల స్వాతంత్ర్యం. అంటే ఏంటది? అది ఎక్కడుంది? మహిమగల స్వాతంత్రం అంటే పరలోకము అని అర్థం. మహిమగల స్వాతంత్రం అంటే పరలోకము. దేవుని పిల్లలు పొందబోయేది అది. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటంటే, దేవుని ఆత్మను నేను కలిగి ఉంటే ఆ ఆత్మ నాలో ఉండి నన్ను దేవుని కుమారుడిగా ఉండడానికి ఏం చేస్తాడు? బలపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు, ఆలోచన ఇస్తాడు. ఇప్పుడు దేవుని కుమారుడిగా నన్ను మార్చేటువంటి ఆత్మ చేసేటువంటి మొదటి పని ప్రార్థన చేయించుట. ఏంటండి? ఎవరికి? దేవునికి. దేవునికి మనల్ని ప్రార్థన చేయించడానికి తన పిల్లలుగా ముందు మనలో ఉండి ఆయన పిల్లలుగా మనం ప్రార్థన చేసే విధంగా మారుస్తాడట. ఇక్కడ చూడండి ఒకసారి, ఇందులోనే మనం చూసినప్పుడు 15వ వచనం చూసినప్పుడు 15వ వచనంలో, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము, ఏ ఆత్మ? దేవుని ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాం. ఎలా మొరపెడుతున్నామట? గలతీలకు రాసినటువంటి పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మరియు 7వ వచనం కూడా చూద్దాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడివే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఏం చెప్తున్నాడు మొదటిగా అంటే, దేవుని కుమారుడు, దేవుని వారసుడు ప్రార్థన చేసేటువంటి చూద్దాం. దేవుణ్ణి కలిగినటువంటి వారము అనగా దేవుని ఆత్మను కలిగినటువంటి వారము అయిన మనము ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా మొదట మనల్ని నిలబెడతాడట ఆయన. అబ్బా తండ్రి నాయన అని మనం ప్రార్థన చేయడానికి మొదలు పెడతాం. ఇంకా కూడా రోమాపత్రికలోనే 8వ అధ్యాయంలో, రోమాపత్రికలో 8వ అధ్యాయంలో 26వ వచనం దగ్గర అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా సహాయం చేస్తున్నాడు? మన బలహీనతలను చూసి దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడట. ఎలా చేస్తున్నాడు అంటే, ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అన్నాడు. అంటే మనలో ఉండి దేవుని ఆత్మే ప్రార్థన చేయు విధముగా మనలను బలపరుస్తున్నాడు అని చెప్తున్నాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు అని అంటున్నాడు కదా. అంటే ఏదో ప్రార్థన చేసేటప్పుడు కళ్ళబొల్లి భాష గోళ గందరగోళం కాదు, దాని గురించి మాట్లాడట్లేదు. మూలుగు అనేటువంటిది మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఎప్పుడు వస్తుంది అది? మనము వేదనలో ఉన్నప్పుడు, మనము బాధలో ఉన్నప్పుడు, మనం దేన్నో మోయలేకపోతున్నాం సమస్యను, అలాంటప్పుడు వచ్చేటువంటి దాన్ని మూలుగు అని అంటాం. ఇంకా మనం ఇదే అధ్యాయంలో చూస్తే సృష్టి మూలుగుతుంది,
ఆత్మ మూలుగుతున్నాడు, మనం మూలుగుతున్నాం. 3 కూడా ఉంటాయి. మూలుగు ప్రార్థనలో చేసేటువంటి ఏదో గోళ అని అనుకుంటే సృష్టి కూడా చెయ్యాలి అప్పుడు. అది కాదు. ఇక్కడ సృష్టి మరియు దేవుని ఆత్మ మరియు మానవుడు. ఇక్కడ మానవుడు గురించి పైకి వెళ్తే ఈ విషయం దొరుకుతుంది. మానవుడు ఆ స్వాస్యాన్ని పొందడానికి ఈ శరీరంలోనే మూలుగుతున్నాడు అని అంటాడు. అంటే ఏంటి? ఇది భారమైనదే, పాప సంబంధితమైనది, దీనితోటి నేను కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి అది పోకుండా ఇది కాపాడుకునేటువంటి ఆ వేదనలో మూలుగు. అలాగే సృష్టి మూలుగుతుంది అని అంటాడు. సృష్టి మూలుగుడు అంటే ఇదిగో ఈ భారాన్ని మోస్తుంది మనల్ని, ఈ పాపాన్ని అంతటిని సృష్టి మోస్తుంది. కాకపోతే అది పొందుకుంటాను అంటే దేవుని కుమారులు పొందుకోబోయేటువంటి ఆ మహిమగల స్వాతంత్ర్యాన్ని నేను కూడా చూడగలనేమో అని దాని కొరకు ఎదురు చూస్తూ ఈ భారాన్ని మోస్తూ మూలుగుతుంది అంటాడు. ఈ 3 మూలుగులు ఉన్నాయి ఇందులో. కాబట్టి భాష ఇంకో గోలో దానికి సంబంధించి ఎంత మాత్రం కాదండి. ప్రార్థనలో ఏదో భాష మాట్లాడుతున్నారో ఇలాంటివి ఏమీ దీనికి సంబంధించింది కాదు. ఏంటి అంటే మనకు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో అని అన్నాడనంటే, నేను కామన్ లైఫ్లో ఉన్నప్పుడు అలాంటి మాటలు మాట్లాడలేరు అనమాట. ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మాట్లాడే మాటలను కామన్ లైఫ్లో మాట్లాడలేను, రావు నాకు. అప్పుడు నా భాష వేరేగా ఉంటుంది అప్పుడు. కానీ నా ఆత్మ దేవుని ఆత్మతో ఏకీభవించి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఆ భావన వేరుగా ఉంటుంది అనమాట. నాకు తెలియని మాటలను మాట్లాడగలను. అప్పుడు పెద్ద పెద్ద పదాలను ఉపయోగించి నేను ప్రార్థన చేయగలుగుతాను. అది కామన్గా మాట్లాడేటప్పుడు రావు, అందుకే ఆ పదాలే రావు, ఏవో వచ్చేస్తుంటే నోట్లో ఏది పడితే అది వచ్చేస్తుంటుంది అప్పుడు. కానీ ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి భాషను ఉపయోగించి దేవునితో మనం మాట్లాడతాం. ఎలా పడితే అలా మాట్లాడడం. ఒకసారి మీరు ఆలోచించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కింటి ఆవిడతో కూర్చున్నప్పుడు మాట్లాడినట్టు ప్రార్థనలో మాట్లాడడం మనం, అది వేరేగా ఉంటుంది. కారణం ఏంటి అని అంటే దేవుని ఆత్మ మనలో ఉండి దేవునితో ఎలా మాట్లాడాలో మనకు ట్రైనింగ్ ఇవ్వడం. అది అందుకే అది వేరేగా ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు నాకు రాదు, చాలామంది అంటుంటారు. రాదు నిజానికి, కానీ వచ్చే విధంగా దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తాడు. మనం సహకరించాలి. మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకీపించాలి ప్రార్థన చేయడానికి. లేకపోతే మనకి ఎప్పటికీ ఆ ట్రైనింగ్లో మనం పాల్గొలేదనుకోండి, ఏమవుదో రాదండి. ట్రైనింగ్లోకి వెళ్తేనే ఏదైనా వస్తుంది, ట్రైనింగ్కి వెళ్ళకపోతే రాదు. కాబట్టి ఆత్మ మన శిక్షకుడు, మనకి టీచింగ్ చేస్తున్నాడు ఆయన. యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తాడు, ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మనకు అర్థం కాని విషయాలన్నీ కూడా ఆయన బోధిస్తాడు. అంటే ఈజ్ ఎ ట్రైనర్ మనకి. ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు. మనం ఆ ట్రైనింగ్కి లోబడకపోతే ఏమీ రావు. ప్రార్థన చేయడం రాదు, పాటలు పాడడం రాదు, వాక్యం చదవడం రాదు, ఏమీ రాదు. ఆ ట్రైనింగ్కి లోబడాలి. ఆత్మ ఇచ్చేటువంటి ఆ ట్రైనింగ్ మనం తీసుకోవడానికి ఇష్టపడాలి. అప్పుడు మనం ప్రార్థన చేయగలం. నేను ప్రాక్టీసే చేయలేదు అంటే నేను ఆ ప్రార్థన చేయడానికి ఎప్పటికీ ముందుకు రాలేను. ప్రాక్టీస్లో మనం పాల్గొన్నప్పుడు సక్సెస్ సాధించగలుగుతాం. కాబట్టి దేవుని ఆత్మ మనకు చేసేటువంటి మొదటి కార్యం ఏంటంటే ఆయన పిల్లలుగా మనల్ని మార్చుకుంటున్నాడు. అదిగో ఆ స్వాతంత్ర్యం ఉంది, మహిమగల స్వాతంత్ర్యం. దానికి నువ్వు వారసుడు. అందుకు గుర్తుగానే ఏమిచ్చాడు అనంటే దేవుని ఆత్మనిచ్చాడు. ఎఫెసీ పత్రికలో అంటాడు, మనం ఆత్మ చేత ముద్రింపబడిన వారు. ఆత్మను మనకు సంచికరువుగా ఇచ్చాడు అని అంటాడు. అంటే అదిగో ఆ మహిమగల స్వాతంత్రం నీకు ఇస్తాను, నువ్వు నమ్ము అని చెప్పడానికి దేవుని ఆత్మను మనకి ఇచ్చాడట. అది నీకు ఇచ్చినోడిని అది ఎవను అని అనుకోకిక. ఆత్మనిచ్చిన నేను ఆత్మల లోకంలో దేవుని సముఖమందు నువ్వు ఉండేటట్లుగా నేను ఉంచుతాను, ఇదే సాక్ష్యం అని చెప్పడానికి ఎఫెసీ పత్రికలో ఆయన అన్నాడు, ఆత్మను మనకు సంచికరువుగా ఇచ్చాడు అని. సంచికరువు అని అంటే మనకొక భజన లాంటిది అనమాట. నేను ఇది నా సొంతం అని చెప్పుకోవడానికి మనం ఇస్తాం కదండి ముందుగా అడ్వాన్స్, అలాంటిది అనమాట సంచికరువు అని అంటే. ఆత్మను మనకు ముందుగా ఇచ్చాడట, అదిగో అక్కడ వారసత్వం నీదే అని చెప్పడానికి. ఈ సంచికరువుగా ఆత్మను ఎంతమంది పొందుకున్నామో అంతమంది కూడా దేవుని పిల్లలమే. ఆ పిల్లలు అబ్బా తండ్రి నాయనా అని మనం మన సొంత తండ్రితోటి సంభాషణ చేసినట్లుగా దేవునితో సంభాషణ చేయగలం. కారణం ఏంటంటే మనలో ఉన్న దేవుని ఆత్మ దేవునితో సంభాషణ చేసేటువంటి జ్ఞానాన్ని మనకే ఇస్తాడు. ఈ అనుభవం ఎవరు కలిగి ఉన్నారు? నా ప్రశ్న, ఈ అనుభవాన్ని ఎవరు కలిగి ఉన్నారు? దేవునితో మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమి ఆలోచనతో ఉన్నాం?
ఏదో ప్రార్థన చేస్తున్నామా, లేదా ప్రార్థనలో ఉన్నప్పుడు నీ ధ్యాస ఎలా ఉండగలుగుతుంది? ఒకసారి మీ అనుభవాల్లో నుంచి మీరు ఆలోచించుకోండి. నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు నా మైండ్ ఎక్కడ సంచరిస్తుంది? నేను మొన్న ఎప్పుడో చెప్పాను మీకు, ప్రార్థన చేసినప్పుడు మనం కామన్గా కళ్ళు మూసుకుంటే చీకటి కనిపిస్తుంది, కానీ ప్రార్థన చేయడానికి మూసుకుంటే వెలుగు కనపడాలి అని. ఎందుకనంటే సమీపించరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసిస్తున్నాడు. కాబట్టి అట్టి తేజోమయుడైనటువంటి దేవుణ్ణి నువ్వు చూస్తున్నావు, ఈ మానవ నేత్రాలు మూసి మనోనేత్రాలు తెరిచి. కాబట్టి ఆ మహిమలోకంలో ఉన్నటువంటి దేవుడు వెలుగు, ఆయన వెలుగై ఉన్నాడు. కాబట్టి వెలుగైనటువంటి దేవుణ్ణి నువ్వు సందర్శించేవాడిగా ప్రార్థన చేయాలి. ఆ అనుభవాన్ని మనం సొంతం చేసుకోవాలనంటే లోకం నీ ఆలోచనలోనికి రాకూడదు, దైవం మాత్రమే నీ దృష్టి ముందు ఉండాలి. ఇది ఏకాగ్రతతో కూడిన ప్రార్థన. ఓన్లీ దేవుడు మాత్రమే నా ముందున్నాడు, ఆయన ముందు నేను మోకరించున్నాను, ఆయనతో నేను మాట్లాడుతున్నాను, నా మనస్సును ఆయన ముందు తెరచి పుస్తకం వలె ఆయన ముందు ఉంచుతున్నాను. ఇట్టి భావంతో మనం ప్రార్థనలో పాల్గొనాలి. అది నువ్వు కుటుంబంలో చేసుకునే ప్రార్థన కావచ్చు, నువ్వు వ్యక్తిగతంగా గదిలో చేసుకునే ప్రార్థన కావచ్చు, నువ్వు ఎక్కడైనా ఏదో వేరే ప్రాంతంలో నుండి చేసుకునే ప్రార్థన కావచ్చు. ప్రార్థన ఎప్పుడూ కూడా అది ఏకాగ్రతతో కూడిందై ఉండాలి. ఏదో ఆలోచిస్తూ ఏదో తలంచుకుంటూ పోయి మీ కూర మాడిపోతుందేమో, ఇంటికి తలుపు వేయలేదేమో అనేటువంటి ఆలోచనలతో ప్రార్థన చేస్తే అది ప్రార్థనే కాదు. ఏదో నువ్వు నామకార్థానికి కళ్ళు మూసుకున్నావు, నామకార్థానికి ఏ రెండు మాటలు వల్లించావు, అది దేవుని దగ్గరికి వెళ్ళేది కాదు. కాబట్టి దేవుని ఆత్మతో కూడినటువంటి ప్రార్థనను అనుభవించే వారంగా మనం ఉండాలి. అది అనుభవించలేని నాడు దేవుని ఆత్మ నాలో ఉండి నన్ను నడిపించట్లేదని గ్రహించుకో. నేను ప్రార్థన చేయడానికి దేవుని ముందు మోకరించినప్పుడు నాకు ఏం జ్ఞాపకం రావట్లేదు. చాలా భారాలు, చాలా సమస్యలు అందరికీ ఉంటాయి. ఉండనవాడు ఎవడో ఉంటాడా? ఇది ఉందండి భారం, అందుకు చేయలేకపోతున్నాను, ఇది ఉందండి భారం, ఎందుకు చేయలేకపోతున్నాను అనొద్దు. అందరికీ ఉంటాయి సమస్యలు, భారాలు, ఎవరికి ఉండకుండా ఉండవు. కానీ దేవుని దగ్గర మనం ఉన్నప్పుడు అవన్నీ లోక సంబంధమైనవి, శరీరం మాత్రమే వాటికి అంకితం తప్ప ఈ ఆత్మ దేవుని సొంతం. కాబట్టి ఆయన సొంతమైనటువంటి ఆత్మ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇదిగో ఈ లోక సంబంధమైన ఆలోచనతో మిక్స్ అవ్వకూడదు. ఎందుకంటే ఆత్మకు వాటితో ఏమీ ఉండదు. టిక్మని పోతే ఈ బాధలు ఏవి దాని మీద ఉండవు, దాని మీద ఉండే బాధ వేరే ఉంది. కాబట్టి ఆ భయంకరమైన బాధలోకి వెళ్లకుండా ఆత్మను దేవునితో మనం ఏం చేయాలి? అనుసంధానం చేయాలి, ఏకీభవించే విధంగా చేయాలి దేవుని మాటలకు. అప్పుడు మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రార్థన అనుభవాన్ని మనం ఎంతవరకు పొందగలుగుతున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. ఆత్మతో కూడినటువంటి ప్రార్థన ఇది మనంతట మనం చేసేది కాదు. ఆ ప్రార్థనలో మనం లోకాన్ని మర్చిపోతాం, ఆ ప్రార్థనలో దైవలోక దర్శనాన్ని చేయగలుగుతాం. ఏమండి, యోహాను భక్తుడు ఊరకనే పరలోకపు ప్రయాణం చేసేయలేదు. ఆయన దర్శనంలో ఆయన ఏకాగ్రత ఎలా ఉంటే పరలోకపు దర్శనాన్ని చేయగలిగాడు. ఆయన హ్యాపీ మూడ్లో ఉన్నాడా? ప్రకటన గ్రంథం రాసినప్పుడు యోహాను ఆ పరలోకపు దర్శనాన్ని వివరించినటువంటి యోహాను హ్యాపీ మూడ్లో ఉన్నాడా? చక్కని బెడ్రూమ్లో పడుకుని ఉన్నాడా అప్పుడు? లేకపోతే తన బంధుమిత్రులతో ఏదైనా ఫంక్షన్ హడావుడిలో ఉన్నాడా? సంతోషాన్ని పంచుకుంటూ ఉన్నాడా అని అంటే ఎక్కడున్నాడో తెలుసా మనకు? అప్పుడు ఆయన పద్మాసు దీవులో పరవాసిగా మనుషులు ఎవ్వరూ లేని భూమి మీద పెట్టారు. తీసుకెళ్లి సముద్రం మధ్యలో ఒక నేల ఉంటే ఆ నేల మీద ఆయన పెట్టారు. ఉలికేవాడు లేడు, పలికేవాడు లేడు. భయం వేస్తే ధైర్యానికి నేనున్నాను తోడుకి అని చెప్పడానికి ఎవడో లేడు. అలాగ ఒంటరిగా అక్కడ వదిలేస్తే ఒంటరినని వీళ్ళు అనుకున్నారు, దేవునితో ఉన్నానని ఆయన అనుకున్నాడు. కాబట్టి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈ లోకం అనగా భూలోకంలో ఆయన శరీరం ఉంది, కానీ ఆయన ధ్యాస అంతా పరలోకం వెళ్ళిపోయింది. అంటే దేవుడు ఉండేటువంటి ఆ మహాలోకపు దర్శనాన్ని చేయగలిగింది. అందుకే ప్రకటన గ్రంథంలో పరలోకాన్ని వర్ణించడం మనం చూస్తాం. దేవుని మాటలను ఆయన వింటున్నాడు, దేవునితో ఆయన కలిసి సంచలనం చేస్తున్నాడు ఆ దర్శనంలో. ఎందుకు అవన్నీ జరిగాయి అని అంటే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు పరవాసినై ఉన్నాను అని అంటాడు. అంటే ఇక్కడ నేను వాసిగా లేను అంటే, వాసి అని అంటే నివసించేవాడు అని అర్థం. ఈ లోకంలో లేనప్పుడు నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను, పరవాసినై ప్రభు దర్శనాన్ని చేసుకుంటున్నాను. అది ఏ దినం అని అంటే ఈ దినమే, ఆదివారపు దినం.
మనం ఈ ఆదివారపు దినాన్ని ఎంత ప్రత్యేకత ఇచ్చి, ఎంత శ్రద్ధగా ప్రార్థన చేసి, ఎంత శ్రద్ధగా ఆరాధనలో పాల్గొని, ఎంత శ్రద్ధగా ఈ రోజుని మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజుకు ప్రత్యేకత అని అంటే, ఈరోజు ప్రభువు పునరుత్థానానికి సాక్ష్యార్థంగా నిలబడిన రోజు. ఆదివారాన్ని నువ్వు ఎంత గుర్తుపెట్టుకుంటే అంత నువ్వు చెబుతున్నావు, నాకు పునరుత్థానం అనేటువంటి దినం ఒకటే ఉంది, ఆ పునరుత్థానమే ప్రభు దగ్గరికి నన్ను నడిపిస్తుంది అని. ఆదివారాన్ని మర్చిపోతే నువ్వేం మర్చిపోయినట్టు తెలుసా? పునరుత్థానాన్ని మర్చిపోయినట్టు, పునరుత్థానాన్ని హేళన చేసినట్లు. కానీ ప్రతి మనిషి పొందబోయే పునరుత్థానం ఇది వాస్తవం, దానికి సాక్షార్థంగా నిలబడినది ప్రభు దినం ఆదివారం. కాబట్టి ప్రార్థన అనుభవాన్ని ఆత్మతో కలిసి మనం ఎంతమంది అనుభవించగలుగుతున్నామో ఈ క్షణం ఆలోచన చేసుకోవాలి. మన ప్రార్థనలో ఏం జ్ఞాపకం వస్తుంది, ప్రార్థనలో ఏమి చెప్పుకోగలుగుతున్నాం? దేవునికి ఏమైనా చెప్పుకోవచ్చు, దేవునితోటి ఏమైనా మాట్లాడచ్చు. నీ బాధ, నీ సమస్య, నీ వేదన, నీ భక్తి జీవితపు అభివృద్ధి కొరకు అవసరమైనటువంటి ఈవులు ఎన్ని అడుగుతావో, ఎన్ని చెబుతావో అన్నీ మాట్లాడచ్చు దేవుని ముందు. అవన్నీ మాట్లాడడానికి నీకు భాషనిచ్చేది దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. ఇంకొకటి కూడా ఆలోచన చేద్దాం. ఇంకొకటి ఏంటి అంటే ఐక్యత. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభపు వచనం నుంచి మనం చూసుకున్నప్పుడు, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు. ఇక్కడ రెండు కనపడతాయి మనకు. ఒకటి ఏంటంటే ఆత్మ ఐక్యత కలిగిస్తున్నాడు, కలిగించిన ఐక్యతను కాపాడుకోవాల్సింది ఎవరు? సంఘమైన మనమే. ఆత్మ ఐక్యత కలిగించాడు కాబట్టి నేను కలిసిపోతాను అనడానికి లేదు ఇక్కడ. ఆత్మ మనల్ని ఐక్యపరిచాడు. ఎలా? బాప్తిసం ద్వారా ప్రభు యొక్క రక్త సంబంధులు చేశాడు. ఇక్కడ ఉన్న మనందరినీ కూడా బాప్తిసం ద్వారా ప్రభు యొక్క రక్త సంబంధులు చేశాడు. ఇప్పుడు రక్త సంబంధులు కలిసి ఉండాలో విడిపోవాలో అది ఎవరి నిర్ణయం? నీ యొక్క ఆలోచన మీద, నీ మనసు మీద ఆధారపడదు. ఆత్మ కలిగించిన ఐక్యతను ఎప్పుడు కాపాడుకోగలవు? ఒక్క పదం ఉంది, ప్రేమ. ఏంటండి? ప్రేమ అనేటువంటిది ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి ప్రేమ లాంటిది అనమాట. అంటే ఆశించే ప్రేమ కాదు, ఇచ్చే ప్రేమ. మనం ఆశించే ప్రేమ అనుకో, అంటే ఇచ్చి ఆశించేది ప్రేమలు ఉంటాయి కొన్ని. నేను పెన్ను ఇచ్చాను, నువ్వు రీపులాన్ని ఇవ్వలేదేటి అనేటువంటి ప్రేమలు ఉంటాయి. ప్రభుని యేసుక్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ కాదు, ఇచ్చేదే. ఎప్పుడైతే ఇచ్చే ప్రేమ అందరం కలిసి ఉన్నామో, పుచ్చుకునే వాళ్ళు ఎవరప్పుడు ఆలోచించండి ఒకసారి. అయితే నేను ఎత్తుంటే అనుకుంటున్నావేమో, నువ్వు ఒక్కరు వేస్తున్నావు కానీ 100 మంది నీకు ఎవరో కొన్నారని మర్చిపోతున్నావు. ఎంతకైనా మనం మర్చిపోయేది అది. ఇవ్వాలా అంటే అందరూ ఇచ్చే పనిలో ఉన్నారు, పుచ్చుకునేవారు ఎవరప్పుడు? ఈ ఆలోచన లేదు మనకి. నేను ఇచ్చే పనిలో ఉంటే, అంటే ప్రేమనిచ్చే పనిలో నేనుంటే వాళ్ళు తీసుకుంటారేమో అనుకోకు, వాళ్ళు ఇచ్చే పనిలోనే ఉన్నారు. ఇది దేవుని ఆత్మ చేసేటువంటి కార్యం. ఇది లేదనుకో, నువ్వు ఆత్మ యొక్క నడిపింపులో లేవని అర్థం. ఇచ్చే పనిలో లేవు, నువ్వు ప్రేమనిచ్చే పనిలో ఇత్తే తీసుకుందాం అంటే, ఉదాహరణకు అర్థం అవడానికి చెప్తాను, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. ఒక వ్యక్తి వచ్చారు, కుర్చీ వేయడం, మన దగ్గర ఉన్నటువంటి కుర్చీ వేయడం, ఎక్కడని కాదు ఎక్కడో చోట. మన సంఘానికి సంబంధించినటువంటి వారు ఎవరో మనకు ఎదురైనప్పుడు కూర్చోబెట్టడం. మనం అనుకుంటాం లోక సంబంధంగా చూస్తే ఏదో పెద్దోళ్ళకి వేయాలి కుర్చీ, పెద్దోళ్ళని కూర్చోబెట్టాలి కుర్చీ, పెద్దోళ్ళని కూర్చోమని అనాలి గౌరవం, ఇలా అనుకుంటాం లోకంలో. కానీ క్రైస్తవ్యంలో సహోదరులు అందరూ కూడా ఒకరికి ఒకరు ఇచ్చేవారై ఉండాలి. ఏంటది? గౌరవం. వాళ్ళు చిన్నోళ్ళే కావచ్చు, కూర్చోమండం నీలో ఆత్మ ఉంది అని చెప్పేటువంటిది అనమాట. చిన్నోళ్ళు అయినా సరే, పెద్దోళ్ళు అయినా సరే, ముసలోళ్ళు అయినా సరే, మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పడం?
కూర్చోమనడం, కుర్చీ వేయడం అని. ఆడికి నేను కుర్చీ వేయడం ఏంటి అనుకున్నావు అనుకో, వేస్తే వాడే నాకు కుర్చీ వేయాలి కానీ నేను వేయడం ఏంట్రా అనుకున్నావు అనుకో, నువ్వు ఏం పనిలో ఉన్నావు? అప్పుడు తీసుకునే పనిలో ఉన్నావు కానీ ఇచ్చే పనిలో లేవు. ప్రేమను తీసుకోవడం ఇవ్వడం అని అంటే మీరు డబ్బులు అనుకుంటారేమో, ఆత్మలు ప్రేమ అంటున్నాను మధ్యలోకి వచ్చి. ఎందుకంటే అలా అనుకునే వాళ్ళు ఉంటారు కదా చాలామంది. ఇక్కడ లేకపోయినా ఈయనవాడు ఎవడన్నా ఉండొచ్చు మైకులో నుంచి. కాబట్టి వాడు నాకేయాలి కానీ నేనే వేయడం ఏంట్రా అనుకుంటే నువ్వు ఎప్పుడూ తీసుకునే పనిలోనే ఉన్నావు, ఇచ్చే పనిలో లేవు ప్రేమనే. కాబట్టి ప్రేమ నువ్వు ఎప్పుడైతే కలిగి ఉన్నావో ఇచ్చేవాడిగా ఉంటావు. ఇచ్చేవాడిగా ఉన్నప్పుడు నీవు దేనిని కలిగి ఉన్నావో తెలుసా? శ్రద్ధని కలిగి ఉన్నావు. ఏంటి? శ్రద్ధ. ఎప్పుడైతే శ్రద్ధ ఉందో ఆత్మ కలిగించినటువంటి ఐక్యత కాపాడుకుంటాం. మనం అందరం క్రీస్తు సంబంధులం, విడిపోయేవారం కాదు. మనం అందరం ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఒక కుటుంబానికి చెందబడిన వారు, దైవ కుటుంబానికి ప్రభు యొక్క రక్త సంబంధులు మనందరం. ఈ రక్తం చనిపోవచ్చు, ఆ రక్తం జీవించే రక్తం. ప్రభు రక్తం జీవాన్ని ఇచ్చే రక్తం, జీవింపజేసే రక్తం. మానవ రక్తం చనిపోయే రక్తం. ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, ఒక మనిషి మనమే చనిపోయామనుకోండి, ఒంట్లో ఎంత రక్తం ఉంటుంది? బతికున్నప్పుడు ఎంత ఉంటుందండి? డాక్టర్ చదివిన వాళ్ళు అని చెప్పండి, ఎంత ఉంటుందా బతికున్నప్పుడు? 4 లీటర్లు ఉంటుందా? అంటే మొత్తాన్ని శరీరంలో ఒక ఎంతో రక్తం ఉంటుంది. ఏమండి, ఎంతో కొలత మనకు తెలియకపోయినా మనం అంత చదవలేదు కాబట్టి డాక్టర్లు గట్టాను. మనిషి ఒంట్లో మాత్రం రక్తం అనేది ఎంతో కొంత. ఈ గర్భిణీ స్త్రీలని చెక్ చేస్తున్నారు, 8 పాయింట్స్ ఉన్నాయి, 7 పాయింట్స్ ఉన్నాయి అని చెప్తుంటారు కదా. 12 పాయింట్స్ ఎన్నో ఉంటే కొంచెం బాగా ఉన్నట్టు అని చెప్తారు. కాదు తక్కువ ఉన్నాయి అంటారంటే మొత్తానికి ఎంతో కొంత ఉంది. ఓకే, ఇప్పుడు ఆ 12 పాయింట్స్ ఉన్నటువంటి వ్యక్తి చచ్చిపోయాడు. ఇప్పుడు పరిమాణాలు పట్టుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెకింగ్ చేయి, ఎన్ని పాయింట్ల రక్తం ఉంటుంది చూడండి ఆ బాడీలో. మనిషి చనిపోయిన తర్వాత బాడీలో రక్తంలో ఉండదు, ఇక దాని రూపమే మారిపోద్ది. ఎందుకంటే రక్తం ప్రాణం, అది పోయింది కాబట్టి అది నీటితోటి సమానంగా అయిపోద్ది. అది ఏదో ఒక లిక్విడ్ లాగా అయిపోద్ది అనమాట. ఇక అది రక్తంలాగా ఇంకా మనకు కనపడదు. అదే బ్రతికున్న మనిషిని కోస్తే వచ్చే రక్తం వేరు, చచ్చినోడిని కోస్తే వచ్చేది అది వేరేగా ఉంటుంది. అదేదో పాయసంలా ఉంటుంది అనమాట, తిని పాయసం కాదు. ఏమైంది రక్తం? ఏ రక్తం అది? ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి రక్తం కనుమరుగైపోయే రక్తం. కానీ ప్రభు ఇచ్చిన రక్తం జీవాన్నిచ్చే రక్తం. కాబట్టి ఆ రక్త సంబంధులు మనం. ఆ రక్త సంబంధులు ఐక్యతను కాపాడుకున్నట్లో శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ ఐక్యతను ఆత్మ అనుగ్రహిస్తున్నాడు. ఐక్యత లేని మనసు ఉంటే ఆత్మలో వాడు లేడనే అర్థం. నేనుండడం ఏట్రా అనుకున్నావు అనుకో, ఆత్మ నీలో లేదు. నేనయ్యడం ఏట్రా అనుకున్నావు అనుకో, ఆత్మ నీలో లేడు. ఎందుకంటే ఆత్మ ఐక్యతనిచ్చేవాడు. నువ్వు వెయ్యకు అని చెప్పడు, నువ్వు వెయ్యి అంటాడు. నువ్వు వెయ్యి, నువ్వు చెయ్యి అంటుంటాడు అందరితోటిని, ఒక్కరితో కాదు. అప్పుడు అందరూ ఇచ్చేవారమే ప్రేమను పుచ్చుకునేవారు. అందరిచ్చే ప్రేమను దేవుడు పుచ్చుకుంటాడు అప్పుడు. ఎందుకని? మనం సంఘం కొరకిస్తున్నాం కాబట్టి. సంఘం అంటేనే ప్రభు అని యేసుక్రీస్తు కాబట్టి. ఆలోచించండి, దేవునికి ఇచ్చేవారమా అని అంటే అవును. ఇలాగా మనం నేర్చుకుంటే మన ప్రేమను దేవునికి ఇచ్చేవారమే. లేదు ఇస్తే తీసుకుందాం, వేస్తే కూర్చుందాం, చెబితే విందాం, చెబితే చేద్దాం, ఈ మైండ్లో ఉన్నాం అనుకో, నీకు ఇంకా సాక్రిఫైసింగ్ అనేది రాలేదు. ఇచ్చేటువంటి మనసు, వదులుకునేటువంటి మనసు నీ దగ్గరికి రాలేదు. దేవుని ఆత్మ ఇచ్చేటువంటి ఆలోచన నేర్పిస్తారు. ఎప్పుడైతే మనం ఇచ్చేవారంగా ఉన్నామో, ఇచ్చేవారంగా ఉంటే, ఆశించకుండా ఇచ్చేవారంగా ఉంటే మనం ఆ బంధంలో బలంగా ఉంటాం. దేవుని ఆత్మ చేసేది ఇదే. ఒకటి, తన కుమారునిగా మనల్ని స్వీకరిస్తుంది. 2, మనల్ని ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా మనల్ని బలపరుస్తుంది. తర్వాత ఐక్యంగా ఉంచడానికి ఆత్మ ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. మనం ఇంకా బాగా ఆలోచన చేసినప్పుడు ఆత్మ మనందరినీ కూడా
మనందరినీ కూడా ఆయన సన్నిధాన వర్తనలుగా మార్చుకుంటున్నాడు. ఎలా అనంటే తన ప్రత్యక్షతతో. ఆత్మ ప్రత్యక్షత అని అంటారు. అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి మనం చూద్దాం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అనడండి. ఏ కొందరునో అని అనట్లేదు. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మనం ఏమనుకుంటాం అంటే చాలామంది అదిగో అభిషేకింపబడిన దైవజనులట బొంబాయి నుంచి వస్తున్నారంట. అంటే కొమ్ములు వేసుకుని వస్తారేటి? ఏమీ రాడు. అభిషేకింపబడిన దైవజనుడు ఏంటి ఎంతకనే? మరి నువ్వెవడవే ఆ మాట అనేవాడివి? బుర్ర పనిచేయక సరిగాను ఒంట్లో జ్ఞానం ఇవ్వక దేవుడు. ఎవరో అభిషేకింపబడిన దైవజనుడు కాదు, బాప్తిసం తీసుకున్న ప్రతివాడు అభిషేకింపబడిన వాడే అని వాక్యం చెప్తుంది. మనం ఎవరినో అభిషేకింపబడిన దైవజనుడు ఆయన చెయ్యి ఎత్తే భూకంపాలు వచ్చేస్తాయంట అంటే అబ్బబ్బబ్బబ్బా అని కొలకొల బారిపోతాడు. అభిషేకం అనేటువంటిది దేవుడు అందరికీ ఇస్తున్నాడు తన ఆత్మ ద్వారా. అది చూపిస్తాను తర్వాత మీకు. ఆల్రెడీ ఒకసారి ఎప్పుడో చెప్పాను, మళ్ళీ చూపిస్తాను. కానీ సరే చూద్దాం, ఆత్మ ప్రత్యక్షత గురించి చూద్దాం. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అన్నాడు. ఎవరిని వదిలేశాడు ఇక్కడ? రాజకుమార్ని వదిలేశాడా? మిమ్మల్ని ఎవరిని వదిలేశాడా? ప్రతివాడు అనగా ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతివాడు. ప్రతివానికి కూడా ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అది ఎలాగో చెప్తున్నాడు. ఏలయనగా అని మొదలెట్టాడు. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మ మూలంగా ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పిన ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ఏది లోపమో అది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏది అవసరం అని అంటే అది దేవుడిచ్చి సంఘాన్ని ఏం చేస్తాడట? క్షేమాభివృద్ధి. మనకి ఇచ్చేటువంటి ఆత్మ ప్రత్యక్షత అంటే ఏమో ఆయనకి ఆత్మ ప్రత్యక్షత ఉంది అని అంటే అందరికీ ఇస్తున్నాడు దేవుడు ఆత్మ ప్రత్యక్షత. కానీ దాన్ని అనుభవించేవారు, దాన్ని కలిగి నడుచుకునేవారు ఎందరో. ఇది ఇక్కడ మనం ఆలోచించాల్సింది. మనం అనుకుంటాం నాకెందులో ఉంది ఆత్మ ప్రత్యక్షత. ఇక్కడ ఉన్నటువంటి మనం అనుకోవచ్చు ఈ ఆత్మ ప్రత్యక్షత నాకు ఎలా ఉంది అని. ఇప్పుడు దేవుని సంఘ కార్యక్రమాల్లో అంటే జరిగేటువంటివన్నీ కూడా దేనిలో నీవు కొంచెం అధిక స్థాయిలోనో ఒకసారి ఆలోచించుకో. నీవుగానే నీకు ఏది బాగా వస్తుంది? నీకు ఏది బాగా వస్తుంది? ప్రార్థన చేయడం వస్తుందా? పాటలు పాడడం వస్తుందా? వాక్యం చదవడం వస్తుందా? వాక్యం అర్థం చేసుకోవడం వస్తుందా? లేదా అనేక మందిని పిలిచేటువంటి జ్ఞానవాక్కులు వస్తున్నాయా? ఏదో ఒకటి ఉండక మానదు ప్రతి ఒక్కరిలోనూ కూడా. మనం ఆలోచించుకో. ఎందుకంటే నాకెందుకు అని చెప్పి ఏదో అలా వెళ్ళి ఇలా కూర్చుని ఇలా తిరిగి వచ్చేస్తే మన పని అయిపోయింది అనుకుంటాం. అనుకుంటే ఆత్మ ప్రత్యక్షత మనం ఏం చేయట్లేదు, అనుభవించట్లేదు. ఆయన ఇస్తున్నాడు. ఏమండి? ఐక్యతను ఇస్తున్నాడు. కాపాడుకోవాల్సింది మనం. ఆయన ప్రత్యక్షత ఇస్తున్నాడు. ప్రాక్టీస్ చేయవలసింది మనం చేయకపోతే ఏది ఉండదు. ఉంటుందా? ఉండదు. ఒక కూర అలవాటు చేసుకుంటేనే కానీ రాదు. ఒక అన్నం వండడం అలవాటు చేసుకుంటేనే కానీ రాదు. ఏదైనా సరే మన యొక్క అనుదిన జీవితాల్లో చేసేటువంటి పనులు అలవాటు చేసుకుంటేనే కానీ రావు. మరి ఇది ఆత్మ సంబంధమైన కార్యక్రమం. ఓ పక్క లోకమేమో బలంగా మనం లాగుతూ ఉంటుంది దైవ కార్యక్రమాలకు వెళ్లకుండా, ఆ పనులు చేయకుండా. అప్పుడు నువ్వు ఎంత ప్రాక్టీస్ చేయాలి ఒకసారి ఆలోచించు. ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆత్మ ప్రత్యక్షతను అనుభవించగలుగుతావు. మొదటగా ఈ ప్రాక్టీస్ మనం ఎక్కడ ప్రారంభించాలో తెలుసా? ప్రార్థన చేయడంలో ప్రారంభించాలి. అక్కడ ప్రారంభిస్తే ఇవన్నీ మనం సొంతం చేసుకోగలుగుతాం. ఇవన్నీ ఉన్నాయి కదని భాషలు మాట్లాడదాం అనుకున్నారు కనుక
భాషలు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, వాటి అర్థం కూడా మీరే చెప్పండి అని అంటుంది బైబిల్, నేను అంటలేదు. కాబట్టి ప్రార్థనలో ఒకసారి గట్టిగా మనం ఆత్మ ప్రత్యక్షతను అనుభవించే వారంగా నన్ను నేను బలపరుచుకునే శక్తినివ్వని ముందు ప్రార్థనలో నిన్ను నువ్వు బలపరచుకోవడం మొదలుపెట్టు. అప్పుడు దేవుడు ఏ ప్రత్యేకత నీకు ఇవ్వాలో ఇచ్చాడో నీకు అర్థమయ్యేలా చేస్తాడు. మనం ముందు ప్రార్థన కాడికే వెళ్ళాం. ఏదో ప్రార్థన మొక్కుబడి ప్రార్థన చేస్తాం, మొక్కుబడి ప్రార్థన చేయొద్దు దయచేసి. పొద్దున అక్కడ చెప్పాను, ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో. ఇక్కడ కూడా ఇందాక అన్నట్టున్నాను కదా, కన్నులు మూసుకుంటే చీకటి కాదు, కానీ కన్నులు మూసుకుంటే దేవుని ప్రత్యక్షత ఉండాలి, మనకి వెలుగు ఉండాలి. మనకి అంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా దైవలోకం పైన ఉండాలి, దైవలోకం పైన ఉండాలి. అలాంటి ప్రార్థనలో మనం దేవుని వేడుకోవాలి. ఏంటి ఆత్మ ప్రత్యక్షత అనేటువంటిది? నాలో ఏంటి ఆ ప్రత్యేకత? ఆత్మ ఇచ్చిన ప్రత్యేకత ఏముంది నాకు? నేను ఏ విధంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు నా అడుగులు వేయగలను? ఒకసారి మీకు ఒక మాట చదివి వినిపిస్తాను చూడండి. 14వ అధ్యాయం, ఇదే కొరింథీయులు రాసిన పత్రికలో 14వ అధ్యాయంలో 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మీరు ఆత్మ సంబంధమైన వరములు విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము. ఏం చేయమంటున్నాడు? ఇచ్చేస్తే వచ్చేది కదా అనుకుంటాం మనం. ఆయన ఇచ్చేస్తే అయ్యా ప్రార్థన చేయడం ఇచ్చేస్తే వచ్చేది కాదు, పాట పాడడం ఇచ్చేస్తే వచ్చేది కాదు, వాక్యం చదవడం ఇచ్చేస్తే వచ్చేది కదా అనుకుంటాం. కానీ ఆయన ఏమంటున్నాడు అక్కడ? ప్రయత్నించుడి అని అంటున్నాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు అవి మీకు విస్తరించినట్లు. చిన్న ప్రార్థన చేయడం వచ్చిందండి. ఉదాహరణకి మీ ముందుకు సంటంకులను తీసుకొస్తాను. ఆయన ప్రారంభంలో వచ్చినప్పుడు ప్రార్థన చేశారు, కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనకి ఈ ప్రార్థనకి చాలా మార్పు వచ్చేసింది. దాన్ని అర్థం చేసుకుని చేయడం, ప్రార్థన ఎలా చేయాలో వారు అర్థం చేసుకుని చేయడం నేను గమనించాను. ఎందుకంటే మనకి ప్రార్థన ప్రారంభంలో ఎలా మొదలు పెట్టాలో, ఎలా ముగించాలో, ఎలా అడగాలో కొన్ని తెలియకపోవచ్చు. కానీ మనం ప్రాక్టీస్లో అడుగు పెడితే ఎలా ప్రారంభించాలో, ఎలా మాట్లాడాలో, అంటే ప్రార్థన ప్రారంభించుట, అడుగుట, ముగించుట, ఈ మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రస్తావన వస్తే దాన్ని ఎలాగ ప్రత్యేకంగా మాట్లాడాలో ఇవన్నీ ఉంటాయి ప్రార్థనలో. అది ఆత్మ ఇచ్చేటువంటి వివేచన. లేకపోతే మనం కలగాపొలకం చేసేస్తాం. కొంతమంది ప్రార్థన చేస్తూ చేస్తూ పరిశుద్ధాత్మదేవా అంటారు. మధ్యలో ప్రార్థన చేస్తూ చేస్తూ ఏమంటారండి? ఇదిగో పరిశుద్ధాత్మ దేవా అంటే ఇదేంటి? మళ్ళీ ఆయన ప్రత్యేకంగా ఇక్కడ పెట్టాడు అనమాట. ఇప్పుడు ఆ ప్రార్థన చేసినోడో చేసిన మనిషో. ఇంతకీ నీలో ఉండి ప్రార్థన చేయించేది ఎవరు? ఆయనే. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవా ఏంటి అంటే నువ్వు గుడ్డెద్దు చేలో పడినా ప్రార్థన చేస్తున్నావు, నీకు చేయడమే రాలేదు. ఇంతకే ఆత్మ నీలో ఉండి చేయించేటువంటి ప్రార్థన ఏం చేస్తుందంటే తండ్రితో మాట్లాడుతుంది. ప్రభువుని యేసుక్రీస్తు చేసిన కార్యాలు ఏమైనా ఉంటే వాటిని గుర్తు చేసుకుంటుంది. తండ్రితో మాట్లాడుతూ క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మ ముందుకు నడిపిస్తుంది ప్రార్థన అంటే. మళ్ళీ మధ్యలో పరిశుద్ధాత్మ దేవేటి మధ్యలో ఆయన ఏం బయట లేడు, నీలో ఉండి నిన్ను ప్రార్థన చేయిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ మెలకువలన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? ప్రయత్నం. ఇక్కడ అదే చదివించాం మనం వాక్యం 12లో. మీరు ఆత్మ సంబంధమైన వరములు విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము. అలా కూర్చోండి మంచం మీద దొంగండి వచ్చేస్తాయి అంటలేదు దేవుడు. ఏమీ రావు. వచ్చేస్తాయండి ఇంట్లో కూర్చుంటే కనీసం ఏమీ రావు. కుర్రోడు బడికి వెళ్ళి చదువుకుంటేనే అక్షరాలు నోటుకు వస్తాయి. ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి ఏమీ రావు. ఆ వీధిలో ఉండే మాటలు వస్తాయి, వీధిలో ఉండే మాటలు వస్తాయి. అంటే అక్కడ వింటారు కాబట్టి. ఇప్పుడు హిందీలో పుట్టిన వాళ్ళు హిందీ రాష్ట్రంలోనూ వాళ్ళకి ఆ హిందీ వచ్చేద్దు, ఆడు చదువుకోలేదు. ఇంగ్లీష్లో పుట్టినోడికి మనకైతే చదువుకుంటేనే కానీ ఇంగ్లీష్ రాదు కదండి. మనకు చదువుకుంటేనే కానీ ఇంగ్లీష్ రాదు. అదే ఆస్ట్రేలియాలోనూ అమెరికాలోనూ పుట్టినోడు ఉన్నాడు అనుకో, అడుక్కునోడు కూడా ఇంగ్లీష్లోనే ఆడు మన దగ్గరికి వచ్చి ఇంగ్లీష్ ఆడుకున్నాడు. పోయి బాబు ఎంతో చదివాడు అనుకోవద్దు మనం. ఆడి భాషే ఇంగ్లీషు. కాబట్టి ఆడు పిహెచ్డీలు చేసేయడం వల్ల ఇంగ్లీష్ రాలేదు ఆడికి. ఆడి భాషే ఇంగ్లీష్. అలాగే వస్తుంది మనకేనే. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే ఆ చుట్టుపక్కల వినబడినవి వస్తాయి.
అదే చదువుకోవడానికి వెళ్తే జ్ఞానం వస్తుంది, భాష మాత్రమే వస్తుంది చదువుకోవడానికి వెళ్ళకపోతే. అంటే ప్రాక్టీస్ లేదు, నీకు జ్ఞానం నేర్చుకోవడానికి ప్రాక్టీసు లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ కాకమ్మ కథలు అవే మనకు అబ్బుతాయి. ఇప్పుడు కూడా అంతే. ఆత్మ సంబంధమైనటువంటి మనిషిగా ఆ వరములలో నువ్వు బలపడాలని అనుకుంటే, ఆత్మ ప్రత్యక్షతలో నిన్ను నువ్వు స్థిరపరచుకోవాలి, అభివృద్ధి పరచుకోవాలని అనుకుంటే, నీ సహవాసం, నీ ప్రయాణం, నీ చూపు ఎటువైపు ఉండాలనంటే దైవం వైపు, దైవ సహవాసాల వైపు. అటుంటే అక్కడున్న జ్ఞానం వస్తుంది. అదే నువ్వు ఉన్న చోటే ఉంటే చుట్టూ ఉన్న గోల వస్తుంది. అందుకే ప్రార్థన చేసేటప్పుడు ఏకాగ్రత అవసరం. యేసుప్రభు కూడా ఒక మాట చెప్పాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలాగా, శుభ్రంగా స్నానం చేయి, ప్రశాంతంగా నీ గదిలోనికి వెళ్ళు, రహస్యమందున్నటువంటి నీ దేవునికి రహస్యంగా ప్రార్థన చేసుకో అంటాడు ఆయన. అంటే ప్రార్థన రహస్యంగా చేయాలన్నది ప్రాముఖ్యమా? కానీ అక్కడ ఆయన నేర్పించే పాయింట్ ఏంటి అని అంటే ఏకాగ్రత. ఆ కాన్సన్ట్రేషన్ ఎటు వెళ్ళకూడదు. నిన్ను పుట్టించిన దైవము నువ్వు మాత్రమే ఉండాలి ఆ ప్రార్థనలో. అంతేగాని ఆ పక్కింటోళ్ళు, ఈ పక్కింటోళ్ళు, మన శత్రువులు, మన మిత్రులు, మన బంధువులు, మనం ఎవరికన్నా ఏమైనా పెడితే ఇంకా పెట్టనోడు, ఇవన్నీ వచ్చేస్తుంటాయి మధ్యలోకి. ఇదేం ప్రార్థన? అది పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యక్రమం కాదు. నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి ఏమవుతున్నాయి, ఎవరికో 50-500 కట్టదిట్టు, నిన్నేమో ఆవిడావిడ జరిగింది, వాళ్ళు ఏమో 300 ఎట్టారు, 200 ఎట్టలేదు తండ్రి. ఎవరి బాధ ఇది? మన బాధ ఇది. కాబట్టి ఈ ఎప్పుడైతే వస్తున్నాయో నువ్వు చేసుకుంటున్నావు, నీ బాధ చెప్పేసి కూడా బయలుదేరిపోయావు. దేవుడు చెప్పేది ఇది కాదు. ఎప్పుడైతే ఆత్మతో ఆత్మ ఏకీభవించి దైవంతో సమానం అవ్వాలనేటువంటి ఆవేదనతో ప్రార్థన చేస్తావో ఇవన్నీ వదిలేస్తామండి. ఈ ఆడెట్టపోతే 200 ఇంకొకటి వచ్చి ఎడతాడు. ఆటోమేటిక్గా దేవుడు ఆ కార్యక్రమాలన్నీ చేస్తాడు. ఆ కార్యక్రమాలన్నీ దేవుడు చేస్తాడు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే మన ప్రయాణం సత్యం వైపు, నిజం వైపు, నిత్య జీవం వైపు వెళ్తుంది. వాస్తవమైన జీవం, నిత్యమైన ఉనుకుపట్టు అంటారు. మరణించినప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మనం, వాస్తవమైన జీవం మరియు నిత్యమైన ఒకడు నిత్యమైన ఉనికిపట్టు అంటాడు భక్తులైనటువంటి సొలొమోను గారు మాట్లాడుతూ ప్రసంగి గ్రంథం చివరిలో. కాబట్టి నిత్యమైన ఉనికిపట్టు వైపు మనం అటువైపే ప్రయాణం చేస్తూ ఉంటే ఇదిగో అనిత్యం. ఇది ఇక్కడ అవసరాలన్నీ కూడా అనిత్యుడైనటువంటి దేవుడు తీరుస్తాడు. మనం ఎక్కడ అవసరాలను మిళితం చేసుకుంటే ప్రార్థన అంత దెబ్బ అయిపోద్ది. అది చక్కగా చెప్పాడు ఎవరో, యాకోబు భక్తుడు చెప్తాడు ఏమని, మీరు ప్రార్థన చేసినప్పుడు మీ భోగేచ్చల కొరకు, అంటే మనసు ఎక్కడుందంటే లోకంలో ఉంది, విన్నపాలు ఎవరికి వినిపిస్తున్నావు అంటే దేవునికి వినిపిస్తున్నావు, అది నీ భోగేచ్చే తప్ప నీ బాగు కొరకు ఎంత మాత్రం కాదు అని. కాబట్టి ప్రార్థన ఆత్మ సంబంధమై, ఆత్మతో మమేకమై, ఆత్మతో ఏకీభవించి దేవుని మనసెరిగిన ప్రార్థనే ఉండాలి. కాబట్టి ఇవన్నీ రావాలనంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు, నువ్వేం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి, ప్రయత్నం చేయి, విస్తరించినట్లు ప్రయత్నం చేయి. కాబట్టి దేవుడు ఆత్మ మనకిచ్చేటువంటిది ఇంకొకటి ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత మీలో ఎక్కడుందో ఒకసారి ఆలోచించుకోండి. ఏ కార్యక్రమాల్లో నేను మరి బలంగా దేవునికి ఉపయోగపడగలుగుతున్నాను, ఎందులోనూ లేవనుకో, ఆలోచించి ఒకసారి నువ్వు ఎక్కడున్నావో, నీ స్థానం ఏంటో. ఎందులోనూ లేవు. ఈరోజు ప్రార్థన చేసుకుంటూ ఆలోచించండి, ఆత్మ కలిగించే ప్రత్యక్షతలో నేను ఎందులో ఉన్నాను అసలు. ఇదంతా దేనికి అంటే ఆయన అన్నది సంఘ క్షేమాభివృద్ధి కొరకు. సంఘం ఎప్పుడైతే క్షేమాభివృద్ధిగా ఉందో అందులో ఒక అవయవాన్ని నువ్వు ఎలాగున్నట్లు సంఘ క్షేమాభివృద్ధి అని అన్నాడండి. సంఘం అంటేనే ఒక బాడీ, అందులో నువ్వు ఒక అవయవానివి. క్షేమంగా ఉంది ఆ బాడీ అని అంటే ఆ అవయవం ఎలాగుంది? బలమైన వ్యక్తి అండి, ఏ లోపం లేదండి. అంటే అప్పుడు చెయ్యి ఎలాగుందని అర్థం? చాలా స్ట్రాంగ్గా ఉందని. కాలు ఎలాగుందని అర్థం? చాలా స్ట్రాంగ్గా ఉందని అర్థం. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి అంటే సంఘం క్షేమాభివృద్ధిలో ఉంది అని అంటే ఇక్కడ ఉన్న మనం అందరం కూడా క్షేమము మరియు అభివృద్ధి కలిగి ఉన్నామని అర్థం. కాబట్టి నీ ఆత్మ ప్రత్యక్షత కొరకు నువ్వు ఒకసారి ఆలోచించు. ఎక్కడున్నావు నువ్వు? ఏ స్థానంలో ఉన్నావు? ఏ పనిలో నువ్వు దగ్గరగా ఉన్నావు దేవునికి? ఎక్కడ లేవా? రా. అయితే ఏదో పని దగ్గరికి నువ్వు రావాలి. అది ఎప్పుడు వస్తుందంటే నువ్వు ప్రాక్టీసు వచ్చి కూర్చుని వెళ్ళిపోతే ప్రాక్టీస్ అవ్వదండి, అవ్వదు.
అందుకే స్త్రీలకు ప్రత్యేకంగా కూడికి పెట్టేది ఎందుకనంటే అక్కడ ఈ ప్రాక్టీసు అవుతుందని. కానీ మనం టీవీల ముందో బెడ్ మీదో ఈదులోనో ఆ ప్రాక్టీస్ చేస్తున్నాం బుధవారం స్త్రీలు కూడా జరుగుతున్నప్పుడు. మరి ఇక్కడికి వస్తే ప్రార్థన ప్రాక్టీస్ అవుద్ది, వాక్యం చదివి లేదా విని లేదా మాట్లాడే ప్రాక్టీస్ అవుద్ది, పాటలు పాడే ప్రాక్టీస్ అవుద్ది, భాష ప్రాక్టీస్ అవుద్ది. మెయిన్ ప్రాముఖ్యంగా మన భాష, మాట్లాడే పదాలు ప్రాక్టీస్ అవుతాయి. దేవుని మాటలు మాట్లాడితే వేరుగా మాట్లాడతామండి. ఇదిగో ఇందులో రాశాడే చక్కని పదాల ఉచ్చారణ, అవన్నీ వస్తాయి మన పదాల్లో నుంచి బయటికి. లేకపోతే రావు, ఏదో వస్తుంది. మన 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 ఇక్కడ సరౌండింగ్స్లో ఏ వినబడుతుంటాయి అవి వస్తాయి. మన పిల్లలు చూడండి లాంగ్వేజ్ బాగా రాదు. కారణం ఏంటి? మన పిల్లల లాంగ్వేజ్ ఎందుకు, మా మా పాపందా లాంగ్వేజ్ బాగా రాదు. అదే వినియోళ్ళ లాంగ్వేజ్ చూడండి, వాళ్ళ లాంగ్వేజ్ బాగుంటుంది. కారణం ఏంటి? వాళ్ళ గొప్ప మనం చెత్త అని కాదు దాని అర్థం. ఆ చుట్టుపక్కల సరౌండింగ్లో ఉన్నటువంటి ఆ సౌండింగ్స్ అవి వేవి వినబడితే ఆ లాంగ్వేజే మనకే వస్తుంది. కాబట్టి స్త్రీల కూడికలో మన లాంగ్వేజ్ మారుతుంది. రావడం వల్ల లాంగ్వేజ్ మారుతుంది, మన స్టైల్ మారుతుంది, మన విధానం మారుతుంది. మనం ఇక్కడ లేకపోతే అవేవి మారు. ఇక ఆత్మ ప్రత్యక్షత నువ్వు ఎలా అనుభవించగలుగుతావు? ఏదో ఆదివారం మాత్రమే కలిస్తే అయిపోదు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ ఆత్మ ప్రత్యక్షతను నువ్వు కనుగొనగలగాలి. అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు. ఏంటి సంఘ క్షేమాభివృద్ధి అంటే సంఘమేమో అనుకోకు, అందులో నువ్వు ఒక అవయవాను అని గుర్తుపెట్టుకో. అది క్షేమం, అది అభివృద్ధి అని అంటే నేను క్షేమం నేను అభివృద్ధి అని అర్థం. అది మర్చిపోతున్నాం మనం. మన ప్రత్యేకమైన క్షేమం, మన ప్రత్యేకమైన అభివృద్ధి కోరుకోవడం తప్పు క్రైస్తవుడిగా. ఎప్పుడైతే నువ్వు అలా కోరుకుంటావో నువ్వు అది ఎప్పటికీ పొందలేవు. అదే సంఘ క్షేమం, సంఘ క్షేమ అభివృద్ధి పొందుకో. అందులో నువ్వు ఒక భాగానివి, ఆ అవయవంగా నువ్వు బలంగా ఉంటావు. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఆత్మ ఇదే అనుగ్రహిస్తున్నాడు మనకే. మనం బలపరచాలి, మనల్ని క్షేమంగా ఉంచాలి, మనల్ని అభివృద్ధి పరచాలి అని ఆయన అనుకుంటున్నాడు. అయితే దీని అంతటికీ కేంద్ర స్థానంగా సంఘాన్ని ఉంచాడు. మనం దీన్ని పక్కన పెడతాం కాబట్టి మన అభివృద్ధి లాస్ అయిపోతుందండి. అది అర్థం కాకేమో ఒకవేళ మనకి ఎన్నాళ్ళు మనం అర్థం చేసుకోలేకపోయామో ఒకవేళ వాక్యం వినబడినప్పటికీ. కాబట్టి ఒకసారి మన మనసులకు తాకే విధంగానే ఈ మాటలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆత్మ మనకి ప్రత్యక్షత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రాక్టీస్లోనికి మనం వస్తే ఆ ప్రత్యక్షత మన ముందుకి వస్తుంది. ఎక్కడో ఒక చోట నా యొక్క పాత్ర ఉంటుంది సంఘ క్షేమాభివృద్ధిలో, ఎక్కడో నా పాత్ర ఉంటుంది. ఆ పాత్ర లేదు అని అంటే నువ్వెవరు ఒకసారి ఆలోచించుకో. కాబట్టి మన పాత్ర ఉండాలి. ఈ సంఘ క్షేమాభివృద్ధిలో నా పాత్ర లేకపోతే నా క్షేమం, నా అభివృద్ధి కూడా లేదు, ఉండదు. ఎందుకంటే దేవుడు కోరుకున్న చోట నా మనసు లేకపోతే నా వైపు దేవుని మనసు ఎలా ఉంటుందని నేను అనుకోవాలి. కాబట్టి ఇది మనం గుర్తెరగాలి. సమయాన్ని బట్టి నేను ముగిస్తూ ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మ మరొకటి అనుగ్రహిస్తున్నాడు, సహవాసం. ఏంటండి? సహవాసం. మనం అనుకుంటాం ఇలా కలిసి ఉండడం, కూర్చోవడం, రావడం సహవాసమేమో అని. ఓకే, చిన్న అర్థం అదే. కానీ లోతైన అర్థం ఏంటి అని అంటే సహవాసం యొక్క లోతైన అర్థం నేనున్నాను అని చెప్పడం. ఏంటండి? నేనున్నాను అని చెప్పడం. ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం, ఇచ్చేవారంగా అందరూ ఉండాలి, పుచ్చుకునేవారు ఎవరో లేరు. పుచ్చుకునేవాడు అప్పుడు ఎవరో? ప్రభు మాత్రమే అని. అలాగే సహవాసంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే నేనున్నాను అనే మాట. నీ కొరకు నేనున్నాను అని. ఇప్పుడు ఈ మాట అందరూ అన్నాం అనుకో, నేను ఒక్కడనే అన్నాను కానీ నా కొరకు అందరూ ఉన్నారు. ఇలా అందరికీ ఉంటుంది. నేను ఒక్కడనే అన్నాను కానీ నా కొరకు అందరూ ఉన్నారు. ఇప్పుడు అందరం కూడా మీ కొరకు నేనున్నాను అనేటువంటి మనసుతో ఉంటే మనం అందరం ఎవరి కొరకు ఉన్నట్టప్పుడు? ఎందుకని? ఇంకెవరో లేరు అక్కడ. అందరం కూడా నీ కొరకు నేననే ఉన్నాం. ఆ నీ ఎవరు అప్పుడు? ఆ నీయే దేవుడు అవుతాడు. ఆయన అంటాడప్పుడు ఈ సహవాసం నాది అని. అప్పుడు ఆయన అంటున్నాడు నీ కొరకు నేను ఉన్నాను.
ఈ మాట చూడోసారి ఎంత బలంగా ఉంటుందో. నువ్వు అన్న మాట చిన్న మాటే, నేనున్నాను అని చెప్పావు నీ సహోదరితో, కానీ దేవుడు అంటున్నాడు సహవాసం నేను ఉన్నాను. కొరింథీయులు రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక చివరి అధ్యాయం, కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక చివరి అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి, 13వ అధ్యాయం 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడుగా ఉండునుగాక ఆమేన్ అంటాడు. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం అనడండి. అంటే ధైర్యాన్ని ఇవ్వడానికి నేనున్నాను, జ్ఞానం ఇవ్వడానికి నేనున్నా, ట్రైనింగ్ ఇచ్చే టీచర్ అని మనం ముందుగానే చెప్పుకున్నాం. ఆయన మాటలో మనం ఉంటే అన్నిటికీ నేనున్నాను అని భరోసా పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. అదే పరిశుద్ధాత్మ సహవాసం. మనం నోటితోటి దేవుని కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము మనకు తోడుండును గాక ఆమేన్ అని వెళ్ళిపోతే రాదు. అది వస్తుంది అనుకుంటున్నారా? అలా ఎవరో పెద్ద ఆయన తీసుకొచ్చి తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసం మనందరికీ తోడుగా ఉండును గాక ఆమేన్ అంటే వచ్చేద్ది అనుకుంటున్నారా? వచ్చేది అది. మనందరిలోనూ కూడా నేనున్నాననేటువంటి సహవాస జీవితం ఉన్నప్పుడు, సాక్రిఫైసింగ్ మనలో ఉన్నప్పుడు, అప్పుడు దేవుని ఆత్మ సహవాసం మనతో ఉంటుంది. అంతేగాని నేను నా పనిలో ఉన్నాను, ఆ ఆత్మ సహవాసం నాతో వచ్చేద్దే ఆయన చెప్పాడు కదా పెద్ద భక్తుడు అంటే రాదు. వాక్యం చదువుతాడు అంతవరకే, కానీ దాన్ని అమలుపరుచుకోవాల్సింది, అది జరిగే విధంగా చేసుకోవాల్సింది ఎవరో? మనం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అన్నాడు. ప్రేమించాడు, ఓకే. ప్రేమను పొందుకునేవాడు ఎవడు? ఆయన ప్రేమించాడు కదా అని ఆయన కొన్నదంతా నాకు దారాదత్తం చెయ్యడు. ఆ క్రింద కండిషన్ ఉంది, అదేంటనండి? కాగా తన కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు అని అంటాడు. ఆయన ప్రేమించాడు, అది అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అనగా ప్రభుని యేసుక్రీస్తు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్యజీవం పొందినట్లు ఆ ప్రేమ అని అంటాడు. కాబట్టి ఒక మాట ఉందని చదివితే అది మనకు అప్లై అయిపోదు. దాన్ని అప్లై చేసుకునేటువంటి జీవితం, అట్టి ప్రాక్టీస్ అంటే క్రిస్టియన్ ప్రాక్టీస్ మనకుందా? క్రైస్తవ అలవాటు లేదా అభ్యాసం మనకుందా? మన జీవితాలకి ఈ అభ్యాసం అలవాటు ఉన్నప్పుడే దేవుని ఆత్మ అనుభవాన్ని మనం పొందగలుగుతాం. ఆ ఆత్మలో మనం కూడా పాలివారం అవుతాం. హెబ్రీయులకు పత్రిక రాస్తూ అదే అంటాడు 6వ అధ్యాయంలో, ఆత్మలో మనం పాలివారం అయిన తర్వాత అంటాడు. ఆత్మలో పాలివారు అవుట అని అంటే ఈ కార్యక్రమాలు మన జీవితంలో జరుగుతూ ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు గొప్పగా ప్రార్థన చేసేటువంటి జ్ఞానం, శక్తి నాకు వచ్చేలాగున నా ప్రాక్టీస్ ఉండాలి. దేవుని కార్యక్రమాలన్నింటిలో నా పాత్ర ఎక్కడుంది? నా పాత్ర ఎక్కడుంది? ఆత్మ ప్రత్యక్షతను వెతుక్కోవాల్సింది నేను, కనుగొనాల్సింది నేను, కనుగొన్న దాన్ని అభివృద్ధి పరచుకోవాల్సింది నేను. అది ఏమి చేయకపోతే నీలో ఆత్మ ప్రత్యక్షత ఉండదు, నువ్వు ఆత్మ కలిగి కూడా ఉండవు. కాబట్టి తన పిల్లలుగా ఎన్నిక చేసుకుంటూ నీకు సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఆత్మ నిన్ను నడిపిస్తాడు, ఆత్మ నీకు బోధిస్తాడు, ఆత్మ నీకు ధైర్యాన్ని చెబుతాడు. ఇవేవి నేను పొందట్లేదంటే నువ్వు ఆత్మతో ఏ విధమైన సంబంధం కలిగి లేవని అర్థం. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు దేవునికి ఎట్టి పరిస్థితులను అవసరం లేవు. అందుకే భక్తులైనటువంటి దావీదు కీర్తన 51లో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అని అంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ కలిగి ఉంటే వచ్చేటువంటి అనుగ్రహం ఎట్టిదో ఆయనకి తెలుసు. కాబట్టి ఆ ఆత్మ నా నుంచి దూరం చేయొద్దు అన్నాడు. అదే పరిశుద్ధాత్మ నాలో ఉంటే ఈరోజు నేను తప్పు చేయొచ్చు, కానీ ఆత్మ నన్ను గద్దించడం ద్వారా రేపు సరి చేసుకుంటాను. అది లేదనుకో, ఈరోజు చేసిన తప్పు ఇంక రోజు చేస్తూనే ఉంటాను, అది మించి చేస్తాను తప్ప తగ్గే రోజు నా జీవితంలో ఎదురవుతాం. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రాముఖ్యం మన జీవితాల్లో ఉండాలి. ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం అది ఉందా లేదా అని ఒకసారి ఆలోచించాలి. మన ఆత్మ పరిశుద్ధాత్ముడితో ఏకీభవిస్తున్నాడా? ఆయన కార్యక్రమాలకి, ఆయన పనులకు, ఆయన ఆలోచనకు, ఆయన ప్రణాళికలకు నేను ఏకీభవించేవాడిగా ఉంటున్నానా, విభేదించేవాడిగా ఉంటున్నానా?
ఒకసారి ఆలోచించుకోవాలి. ఆత్మ అనుభవాన్ని నేను పొందుతున్నానో లేదో, ఇన్నాళ్ల ప్రార్థనా జీవితం, ఇన్నాళ్ల క్రైస్తవ జీవితం, ఆత్మ అనుభవం ఉందా అని ఒకసారి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. నైట్ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. అసలు దేవునితో నా అనుభవం ఏంటి? నా దేవునితో నా అనుభవం, నా పాత్ర ఏంటి దేవుని పనిలో? ఆత్మ నాకు సహవాసాన్ని ఇవ్వగలుగుతున్నాడా? ఇచ్చే విధంగా నా క్యారెక్టర్ ఉందా? నా మనస్సు ఉందా? ఈరోజు రాత్రి ప్రార్థనలో మీరు అందరూ ఆలోచించండి. లేకపోతే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఉంటే అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా ప్రాక్టీస్ పెంచుకుందాం. కానీ ఆత్మను మాత్రం విడిచుకోవద్దు. ఆత్మను విడిచిపెడితే మన బ్రతుకు దుర్భర బ్రతుకు అయిపోద్ది. ఆత్మను కలిగి ఉంటే మనం దేవుని కుమారులం, మహిమగల స్వాతంత్ర్యాన్ని పొందుకోవడానికి వారసులం, క్రీస్తు తోడి వారసులం. అందరికీ వందనాలండి.